హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా 'మార్వాడి గో బ్యాక్' అనే నినాదం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు 'మార్వాడి గో బ్యాక్' అనే దానికి మద్దతిచ్చేవాళ్ళు, మరొకవైపు దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. ఇది పెద్ద చర్చనీయాంశం అయింది హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో కూడా. సరే, మనం ఈ నినాదాన్ని ఒక నిమిషం పక్కన పెట్టి చూస్తే, మార్వాడి గో బ్యాక్ అనేది అదేమీ సాధ్యమయ్యేది కాదు. నిజాం కాలం నుంచే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వడ్డీలు వ్యాపారాలు చేసుకుంటూ రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అయినంత మాత్రాన వాళ్ళందరూ దుకాణాలు సర్దేసుకొని ఏమి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అయితే ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వెనక డెఫినెట్లీ ఒక చారిత్రక కారణం ఉంది, ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయి, సాంస్కృతిక పరమైన కారణాలు ఉన్నాయి. ఇది ఒక ఈ మార్వాడి గో బ్యాక్ అనే చర్చలో పార్టిసిపేట్ చేయడం, దీనికి మద్దతు ఇవ్వడం అన్నది కూడా డెఫినెట్లీ తక్షణ అవసరం. మరి తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది తక్షణ అవసరం. వాళ్ళు, నేను ఫస్టే చెప్పినట్లు గో బ్యాక్ అనగానే వాళ్ళు వెళ్ళిపోరు, కానీ కొన్ని మార్పు జరగాలి, కొంత మార్పు రావాలి. వాళ్ళు పూర్తి ఆధిపత్యం ఆర్థికపరమైన ఆధిపత్యమే కాదు, కులపరమైన ఆధిపత్యం ఉంది. ఇక్కడి వాళ్ళని ఒక సెకండ్ గ్రేడ్ పౌరులుగా వాళ్ళు చూస్తూ ఉంటారు, కంప్లీట్గా ఒక సెకండ్ గ్రేడ్ పౌరులుగానే చూస్తూ ఉంటారు. సరే, ఈ దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చాము, అలా వ్యాపారం చేసే ముసుగులు ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటే, అహంకారం ప్రదర్శిస్తూ ఉంటే, ఇక్కడి సంస్కృతిని గౌరవించకుండా ఉంటే, నార్త్ ఇండియన్ బీజేపీ పార్టీ, మనం నార్త్ ఇండియన్స్, బీజేపీ పార్టీ మనకు అండగా ఉంది, మనం ఏం చేసినా ఎంత పెట్టిపోయినా కూడా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, చివరికి కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కమ్యూనిజం సెన్స్ అనేది ఆలోచించకుండా వాళ్ళు పెద్ద హిందువులు, వాళ్ళు గోవును పూజిస్తారు, వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడతారు, హిందువుల్లో పెద్ద అయింది చిన్న అయింది అట్లాంటి వాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి అటువంటి వాళ్ళ కొందరు కేంద్ర మంత్రులు ఈ మాటలు మాట్లాడిన వాళ్ళ రాజకీయ లైఫ్ స్టైల్ అంతా కనుక ఇంతే, తిత్తరబిత్తిరే, ఏదో కాట అడ్డ పెట్టుకొని ఎదిగిన వాళ్ళే వీళ్ళు. ఇక్కడ హిందువులను విభజించేది, రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులు ఎవరో విభజించేది ఎందుకు? కులాల పేరిట అది ఎప్పుడో విభజింపబడింది ఒక రకంగా చెప్పాలంటే. ఆ కులాలు తీసేస్తే ఇంకా వాళ్ళ ఐకమత్యాన్ని ఎవరు విభజించేది ఉండదు కదా జనరల్గా. సరే, ఇది ఒక పెద్ద చర్చలేండి, చిన్న కులాలు పెద్ద కులాలని, ఇది ఒక సపరేట్ చర్చ, పక్కన పెట్టండి. ఇక్కడ హిందువులను విభజించడం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ దాడికి గురైన వాళ్ళు ఎవరు? మొదట ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక మార్వాడి అనే షాపుకి ఒక మార్వాడి అతని కారు ఇక్కడి వాళ్ళ షాపుకు అడ్డం పెడితే తిమ్మని చెప్పినందుకు మూకుమ్మడికి అంతగానం దాడి చేయడం ఏంటి? అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ వ్యాపారాల మీద పూర్తి ఆధిపత్యం ఏంటి? పనిచేసే వాళ్ళని అక్కడి వాళ్ళని పిలుచుకొచ్చుకుంటారు. పైగా వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటి? నాసిరకం అమ్ముతారు, జిఎస్టీ నుంచి తప్పించుకుంటూ తక్కువగా అమ్ముతూ ఉన్నారు. ఈ విద్యలు ఇక్కడ వాళ్ళకు తెలియవు, సో ఆ విధంగా వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉన్నారు, ఇటువంటివన్నీ. సరే, మరి వీళ్ళు ఏం చేసినా నార్త్ ఇండియన్ ఆధిపత్యం దేశంలో కొనసాగుతూ ఉంటుంది కాబట్టి, అది వేళ్ళూనకు పోయింది కాబట్టి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కనీసం ఇక్కడ ఉండి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారంలో ఆత్మగౌరవం కోసమైనా ఇక్కడ వాళ్ళు మాట్లాడకపోవడం ఏంటి? ఎవడో వచ్చి బతుకోవడం కోసం ఇక్కడికి వచ్చి వాడే ఇక్కడి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే, పైగా దాడి చేసిన వాళ్ళకి మద్దతు పలకడం ఏంటి? ఆ దాడి చేసిన మార్వాడి వాళ్ళు కనీసం క్షమాపణ చెప్పకపోవడం ఏంటి? క్షమాపణ చెప్పకపోవడం ఇంత బల్పు ఎందుకు, ఇంత అహంకారం ఎందుకు? వీళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళకి తెలివి లేకపోవడం ఏంటి? ఏంటి వాళ్ళ ఆధిపత్యం? సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తారు ఇక్కడ వాళ్ళని. ఇక్కడ సంస్కృతిని గౌరవిస్తారా వాళ్ళు? ఎప్పుడన్నా చూసారా ఇక్కడ సంస్కృతిని గౌరవించడాన్ని? సో దీనికి అడ్డుకట్టబడాలి. ఇక్కడ వాళ్ళను వాళ్ళు ఏదో హీనంగా చూస్తూ ఉంటే, ఇక్కడికి వచ్చి దోచుకొనేస్తూ ఉంటే, ఇక్కడి వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొట్టి మరీ దోచుకోవడమే కాకుండా ఇక్కడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఎలా? బ్రిటిష్ మీద స్వతంత్ర పోరాటం జరిగింది. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళే కావచ్చు, ఇక్కడికి వచ్చేసి విచలవిడి అహంకారం ప్రదర్శిస్తామంటే ఎట్లా కుదురుతుంది? ప్రతి ఒక్క వ్యాపారంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ చొచ్చుకుపోయి పైగా అహంకారం ప్రదర్శించడం, దీనికి గడ్డిపడాలి కదా, దీనికి అడ్డుకట్టబడాలి కదా. కానీ ఇక్కడి నాయకులు
మరీ ముఖ్యంగా బీజేపీ నాయకులు అసలు నిజంగా ఏ విషయంలో కూడా వీళ్ళ మైండ్ పనిచేయదు అనిపిస్తుంది. మీరు ఏ కాన్సెప్ట్ అన్నా తీసుకోండి, వీళ్ళ బ్రెయిన్ ఒకటే, దేవుడు మతం, ఆ మతం, ఈ దేవుడు, ఇంతే. ఇంతకు మించి వీళ్ళకి అసలు ఆక్సిజనే లేదనుకుంటా. ఒక్క అంశం మీద కూడా అర్థవంతమైన చర్చ చేయరు వీళ్ళు. ఒక్క అంశం మీద కూడా అర్థవంతమైన చర్చ చేయరు. గుడ్డిగా కళ్ళు మూసుకొని ఈ అహంకార ఆధిపత్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి, బలుపు చూపెడుతున్నటువంటి, విచ్చలవిడిగా ఇక్కడ దాడులు చేసి ఇక్కడ జీవితాలు, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. ఇక్కడ సంస్కృతిని గౌరవించరు. ఆర్థికపరమైన డామినేషన్, కులం మతం పేరు డామినేషన్. అటువంటి వాళ్ళకు మళ్ళీ వీళ్ళు బీజేపీ ముసుగులో మద్దతు ఇవ్వడం. సో వాళ్ళు సంపాదించే దాంట్లో సుమారుగా వీళ్ళకు పార్టీ ఫండ్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ రక్షణ చూసుకునే కదా ఇంతకాలం పెట్టలేకపోతూ ఉన్నారు. సో ఈ మార్వాడి గోబ్యాక్ అంటే దుకాణాలు సర్దుకొని పోకపోయినా వీళ్ళ అహంకార ఆధిపత్యానికైతే అడ్డుకట్టబడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.